అందరికీ నమస్తే. డైరెక్ట్ నేను పాయింట్కి వస్తే ఈ వీడియో కొంచెం నా గురించి, అంటే అందరి గురించి అనుకుంటుంది, నేను అని కాదు, ఇది అందరిది, మన స్టోరీ అన్నట్టు. ఇది నేను కొంచెం ఈ వీడియో లెంత్ ఉంటుంది, దయచేసి ముందే చెప్తున్నా, కొంచెం ఓపికగా చూడండి. నేను పందుల షెడ్ పెట్టాలనే ఆలోచన వచ్చిన తర్వాత నాకు మా ఫ్రెండ్ ఆలోచన ఇచ్చిండు. ఆయన ఇచ్చిన తర్వాత నేను పందుల షెడ్ ప్లాన్ చేసుకున్నా. పందుల షెడ్ ప్లాన్ చేసుకుంటే ఫ్రెండ్స్ తోటి, ఫ్యామిలీస్తోని, అందరితోటి నేను డిస్కస్ చేసిన. చాలా మట్టుకు 100లో 90% రిజెక్ట్ చేశారు. అద్రా బాబు గదెందుకురా, ఇంత బతికిగా చి ఇంకా పందుల బిజినెస్ చేస్తావా అని చెప్పేసి చి అన్న వాళ్ళే ఎక్కువ. సరే, పాజిటివ్గా మనం పాజిటివ్గా మాట్లాడిన వాళ్ళు నా ఫ్రెండ్స్ సపోర్ట్ ఇచ్చారు, కొందరు నా ఫ్యామిలీ మెంబర్స్ సపోర్ట్ ఇచ్చారు. తర్వాత నువ్వు పెట్టరా, స్టార్ట్ చేయరా అని చెప్పి మాట్లాడారు. అనగానే నేను పందుల షెడ్కి ప్లాన్ చేసుకున్నా. పందుల షెడ్కి ప్లాన్ చేసుకుంటే ఫస్ట్ ఇటుకలు తెచ్చుకున్నా. ఇటుకలకు సాయం చేసిన మా ఫ్రెండ్కి అన్ని ఎప్పటికి మర్చిపోను. ఆడు కూడా కొన్ని తక్కువ డబ్బులు తీసుకొని నాకు ఇటుకలు పంపించింది. ఇటుకలు తీసుకొచ్చిన, సిమెంట్ పోల్స్ తీసుకొచ్చిన. సంవత్సరం ఆగిన, అంటే ఆర్థికంగా ఇబ్బంది అయింది. సంవత్సరం ఆగిన, ఆర్థికంగా ఇబ్బంది అయింది. నా పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల 1 ఇయర్ ఆగిన. 1 ఇయర్ ఆగిన తర్వాత స్టార్టింగ్ మళ్ళా దీంతో ఏం కాదు, వీడి వల్ల కాదు, నేను చెప్పలేదు ఆరా ముందే, వీని వల్ల కాదు, వీని వల్ల అస్సలు కాదు అని చెప్పేసి చాలామంది మాట్లాడారు. వాళ్ళు కూడా సరే, ఇప్పుడు ఈ టాపిక్లో వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేయాలి ఖచ్చితంగా. నేను చెప్పలేదు ఆరా అంత కాదురా అని. సరే, 1 ఇయర్ అయిపోయింది. 1 ఇయర్ అయిపోయిన తర్వాత ఇంకా ప్లాన్ చేసుకున్నా, ఈ రంగంలోకి దిగిన, ముగ్గు వేసుకున్నా, సిమెంట్ పోల్స్ తెచ్చుకున్నా, పోల్ వేయాలని చెప్పేసి ప్లాన్ వేసుకున్న తర్వాత నా బోరు పోయలేదు, బంద్ అయింది మొత్తం. వాటర్ లేవు, వర్షాలు లేవు, బోర్ మొత్తానికే పోయలేదు. పోయేసరికి ఎట్లా అని ఆలోచిస్తున్న టైంలో ఇంకొక బోర్ వేస్తే అది పడలేదు. తర్వాత ఉన్న బోర్లని పైపులు దించని ఒక ఫ్రెండ్ సలహా ఇచ్చిండు. ఉన్న బోర్లని పైపులు దించుతా అంటే 2 రోజులు పోసింది, మళ్ళీ కొలాప్స్, మళ్ళీ వేయలే. దానికింత ఖర్చు, ఈ బోర్ ఖర్చు, చాలా డబ్బులు ఖర్చు అయినాయి. ఆ బాధ, ఆ నీళ్ళ కోసం పడిన బాధ నేను బిజినెస్ పెట్టడానికంటే బిజినెస్ అనేది చాలా తక్కువ అనిపిస్తుంది నాకైతే. నీళ్ళు లేకుండా ఏం చేయలేం, ఆ బాధ వర్ణాతీతం. ఇకపోతే నేను పందుల షెడ్ ఆలోచనకు నా ఫ్యామిలీ మెంబర్స్, నా ఫ్రెండ్స్ చాలా సపోర్ట్ ఇచ్చిన వాళ్ళకైతే స్పెషల్గా నేను ఏం మాట్లాడినా తక్కువే. ఇకపోతే నీళ్ళ కోసం పడిన తపన, తర్వాత ఆ బోర్ వేయిందని చెప్పేసి, దుమ్మెత్తిపోసిందని చెప్పేసి మనం కేసింగ్ పైప్ వేస్తే చిన్నగా నువ్వు నల్లలాగా వస్తుంది, నల్లలాగా వచ్చినా నీకు సరిపోతుంది, ఒక అర్ధగంట పోసిన చాలు అని చెప్పేసి నాకు కొందరు సలహా ఇచ్చారు. ఆ ఫ్రెండ్స్ వాళ్ళు కూడా నిజంగా గ్రేట్. వాళ్ళు వచ్చి నాకు సలహా ఇవ్వడం వల్ల ఇలా నేను ఈ పొజిషన్లో ఉన్నా, ఇలా నీళ్ళు పడుతున్నా. వాళ్ళు ఇచ్చిన సలహా నాకైతే ఎప్పటికీ మర్చిపోను. ఇకపోతే ఈ ప్లాన్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఏమైంది, ఇంత చేస్తున్నావు పరమేష్, ఇంత చేస్తున్నావు, పెద్దగా వేసుకో. ఇక నువ్వు చేస్తున్నావు, ఇంత కష్టపడుతున్నావు, ఇంత స్ట్రగుల్స్ చూస్తున్నావు కదా, చేసుకునేది ఏదో పెద్దగా చేసుకో, పెద్దగా ప్లాన్ చేసుకో అని చెప్పి దేవుళ్ళ ఇంకొక ఫ్రెండ్ వచ్చిండు. ఆయనే సెకండ్ హ్యాండ్ మెటీరియల్ ఇప్పించి, సెకండ్ హ్యాండ్ ప్లాన్ చేయించి, సెకండ్ హ్యాండ్తో షెడ్ కూడా వేయచ్చు. ఇప్పుడు కోళ్ళఫారాలు ఉంటాయి కదా, కోళ్ళఫారాలు వాళ్ళ తీసేసిన కోళ్ళఫారాలు ఉంటాయి, అది సెకండ్ హ్యాండ్ అదే మెటీరియల్ తీసుకొచ్చి డైరెక్ట్గా ఇక్కడ షెడ్ లాగేసిండు. ఇది పందుల షెడ్ది కాదు, ఓన్లీ కోళ్ళఫారాలు. దాన్ని నేను యూట్యూబ్లో చూసి, గూగుల్లో సెర్చ్ చేసుకొని నాకు అనుగుణంగా నా ప్లాన్ ప్రకారం చేసుకున్నా. ఇక్కడ నేను ఎంత స్ట్రగుల్ పడ్డా అంటే, నీళ్ళ కోసం స్ట్రగుల్ పడ్డా, షెడ్ కోసం స్ట్రగుల్ పడ్డా, తర్వాత పందులు పెడతానంటే నన్ను మాట్లాడిన మాటల కోసం స్ట్రగుల్ పడ్డా, నన్ను అన్న మాట ప్రతి ఒక్కరికి గుర్తుంది నాకు, వాళ్ళ కోసం స్ట్రగుల్ పడ్డా. ఇవన్నీ చేస్తున్న టైంలో మళ్ళీ నాకు ఒక నా ఫ్రెండ్ ఇప్పుడు మనకు అంటే, అరే మనం చేద్దాంరా, మనం మూమెంట్ చేద్దామని చెప్పేసి నాకు కూడా ఫ్రెండ్స్ సపోర్ట్ ఇచ్చారు. వాళ్ళని ఎప్పటికీ మర్చిపోను. ఇక్కడ నేను ఒకటే చెప్తా, గుచ్చి చెప్తా, ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఏంటంటే, ఎంత ఘోరంగా తయారయ్యారంటే, డబ్బులు ఇస్తేనే సాయము అనే మైండ్ల నుంచి పోవాలనే ఉద్దేశంతో చెప్తున్నా. దారి చూపించినోడే దేవుడు, దారి చూపించినోడే డబ్బులు ఇచ్చిన వాడికంటే గొప్పోడు. నువ్వు అనేటోనివి, జీరోలు ఉన్నటోని నిన్ను తీసుకుపోయి పైకి లేపినోడు దేవుడు. అంటే నేనేమంటా అంటే, ఇప్పుడు నేను బోర్ వేసేటప్పుడు నాకు హెల్ప్ చేసిరు, నేను పందుల షెడ్ వేసుకుంటా అంటే ఇటుక కోసం సాయం చేసింది, నేను ప్లాన్ వేసుకుంటా అంటే, నేను షెడ్ ప్లాన్ వేసుకుంటా అంటే షెడ్ కోసం ప్లాన్ చేసి, వీళ్ళంతా నాకు గ్రేట్గా ఫీల్ అవుతాను. నేను పందుల షెడ్ పెట్టాలనుకుంటే నా ఫ్రెండ్స్ సహాయం చేశారు, నా కుటుంబ సభ్యులు సహాయం చేశారు. వాళ్ళందరూ సలహాలు ఇవ్వడం, దారి చూపించిన వాళ్ళు గొప్ప వాళ్ళని తప్ప ఈ రోజులలో దారి చూపించిన వాడు ఎవరు దెక్కలేడు. వాళ్ళ గురించి స్పెషల్గా చెప్తున్నా. ఇకపోతే ఎన్ని స్ట్రగుల్స్ అంటే అన్ని స్ట్రగుల్ పడి అలా నేను పందుల షెడ్ పెట్టిన. ఇవన్నీ ఉంటాయి లైఫ్లో. మనం నడుస్తున్న కొద్దీ వస్తుంటాయి, మధ్యలో బోర్ ఖరాబ్ అవుతుంది, పంది చచ్చిపోతుంది, ఇవన్నీ జరుగుతాయి. వీటన్నిటిని ఫేస్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. మనము 15 ఏళ్ళు 20 ఏళ్ళు చదువులు చదివినాం, అప్పుడు ఫెయిల్ అయినాము, పాస్ అయినాము, తిట్టిర్రు, అది చేసిర్రు. ఇంత అమ్మ 15 ఏళ్ళు చదవన్నా, 20 ఏళ్ళు చదవన్నా అని ఎప్పుడన్నా క్వశ్చన్ వేసుకున్నావా? 20 ఏళ్ళు ఫెయిల్ అయినా అని ఎప్పుడన్నా అనుకున్నావా?
అనుకోలే కదా. ఇది కూడా అంతే, ఒక 6 నెలలు 7 నెలలు ఉంటుంది, 1 ఇయర్ ఉంటుంది. నష్టపోయినావు అనుకుంటుంది, నష్టపోతే చచ్చిపోతావా? మళ్ళీ పానాలు అయితే ఉంటాయి కదా, నష్టపోతే చచ్చిపోతావా? చచ్చిపోవు కదా. ఇవి అంటారు ఇంకా సరే, ఇవన్నీ ఉంటాయి. నేను పడిన బాధలు ఇవి నిజంగా లైఫ్లో అందరికీ ఉంటాయి, అందరికీ ఇదే బాధలు ఉంటాయి, ఇవే స్ట్రగుల్స్ ఉంటాయి. నేను ఎంత కష్టపడ్డానో ఎంత చేయనో ఇలా షెడ్ వేసుకున్నా, షెడ్ కింద వీడియోలు తీసుకుంటూ కూర్చున్నా. నేనేమంటా అంటే, నేను మళ్ళీ చెప్తున్నా, మనం అందరం ఒక యూనిట్ అవుదాం, కొత్త ఆలోచనలు మనం ఇంట్లో షేర్ చేసుకుందాం, కొత్త ఆలోచనతో ముందుకెళ్దాం. మన వల్ల నలుగురైనా మారాలనే ఉద్దేశంతో ఈ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినా అని చెప్తున్నా. మనం ఇక నుంచి కొన్ని కామెంట్లు చేద్దాం, షేర్లు చేద్దాం, మనమందరం ఒక యూనిటీగా ఒక యుద్ధాన్ని చేద్దాం అనుకుందాం. ఒక నిరుద్యోగం పైన ఒక యుద్ధం చేద్దాం, కొత్త ఆలోచనతో మనం ముందుకెళ్దామని మరీ చెప్తున్నా. ఇకపోతే నేను ఇంకొక విషయం, డైరెక్ట్ ఇంకొక పాయింట్ కూడా చెప్తా. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. మనము దెబ్బ తాకినప్పుడు రక్తం కారుతుంది, రక్తం ఎర్రగా ఉంటుంది, రక్తం కారుతుంది. అట్లే మనం పడిన బాధలు, మనం పడిన కష్టాలు, మనం చూస్తున్నటువంటి ఎమోషన్లు కన్నీళ్ళకు బదులు రక్తం రూపంలో వస్తే నీకు అర్థమయ్యేది ఆ బాధ ఏందనేది, ఎంత బాధలు ఎంత ఉన్నామో అనేది. ఆ రక్తం రూపంలో, కన్నీళ్ళే రక్తం రూపంలో వస్తే మనం ఎన్ని షెడ్స్ మార్చేటోళ్ళమో, ఎన్ని మనం పడుకుంటే అప్పుడు బెడ్ మార్చేటోళ్ళమో, ఎన్ని చెద్దర్లు మార్చేటోళ్ళమో కదా. నీవు లక్కీగా నీ కన్నీళ్ళు రక్తం కలర్ లేవు కాబట్టి నువ్వు సేఫ్ జోన్లో ఉన్నావు. అదే రక్తం కలర్ ఉంటే ఎంత దారుణం ఉండదో నీ ఊహకే వదిలేస్తున్నా. ఇవన్నీ ఉంటాయి, నేను ఏమంటా అంటే ఇవన్నీ ఉంటాయి, అసలు దారుణంగా ఉంటాయి. లైఫ్లో మనం మూమెంట్ చేస్తూనే ఉండాలి, కష్టపడుతూనే ఉండాలి. మనకైతే ఖచ్చితంగా ఒక లైట్ వేసుకొని, ఇప్పుడు మనం అంతా చీకట్లో ఉన్నాం అనుకుంటాం కావచ్చు, కానీ మనం నడుస్తున్నా కొద్దీ ముళ్ళు గుస్తాయి, దెబ్బలు తాకుతాయి, పాములు కడతాయి, తేళ్లు కడతాయి, ఇవన్నీ నడుస్తున్నా కొద్దీ నడుతూనే ఉంటాయి. నువ్వు 15 నేను మళ్ళీ చెప్తున్నా, 15 ఏళ్ళు చదువుతాయిను. ఆ చదివినప్పుడు ఎన్ని కష్టాలు పడ్డావు, 10-15 ఏళ్ళు వచ్చి 1వ తరగతి నుంచి ఇంటర్, డిగ్రీ ఇవన్నీ చదివినావు. అవన్నీ స్ట్రగుల్స్. ఆ స్ట్రగుల్స్ ముందు స్ట్రగుల్సా? అసలు 15 ఏళ్ళు 20 ఏళ్ళ స్ట్రగుల్స్ ముందు ఈ బిజినెస్ స్ట్రగుల్ ఒక స్ట్రగులా? గడ్డి మనం ఏమంటారు, ఎంటక కంట చీపుగా మనం గంత కష్టపడ్డాము, గన్ని చదివినాము, గన్నేళ్ళు వృధా అయిపోయింది. ఆ కష్టం ముందు పెద్ద కష్టమా? జస్ట్ ఇమాజిన్. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, లైఫ్లో ఖచ్చితంగా మనం అడుగేయాలి. అడుగేస్తేనే మనం ఇప్పుడు ఎక్కడ దాకా మాట్లాడుకున్నాం, చీకట్లో నడుచుకుంటూ పోతే అన్నీ ఉంటాయి. తర్వాత మనం నడుస్తున్న కొద్ది పెద్ద లైటే వస్తుంది. లైట్ అంటే మామూలు లైట్ కాదు, ఇంకా ఎల్ఈడి లైట్ 100 మెగావాట్స్ కంటే ఎక్కువ, 1000 మెగావాట్స్ కంటే ఎక్కువ వెలుతురు వస్తుంది. అంటే నువ్వు నడవాలి. ఫస్ట్ నడవకుండా ఏమవుతుందో ఎట్లనో ఏం కథనో అనుకుంటే నువ్వు అడిగెయ్యి, నువ్వు ఫస్ట్ అడుగు ముందుకెయ్యి. అది ఏదైనా సరే చిన్నగా స్టార్ట్ చేయి, 2 రూపాయలతో స్టార్ట్ చేయి. 2 రూపాయల ఆ చాక్లెట్ అమ్ము, 2 రూపాయలు కూడా చాక్లెట్ అమ్ము, 2 రూపాయలు పోతే 4 రూపాయలు అయితే, 4 రూపాయల నుంచి 6 రూపాయలు అయితే, ఇట్లా అమ్ము. ఇట్లా స్టార్ట్ చేయి, చిన్న స్టార్ట్ చేయకుండా నువ్వు అడిగేయకుండా నా బతికి ఇట్లా అయిపోయింది, నేను ఇట్లా అయిపోయినా, నన్ను గట్లా అంటున్నారు, నన్ను సమాజం ఏమనుకుంటుందో. సో